హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ అండ్ డే 11 పీసీఓడి రివర్స్ ఛాలెంజ్ వీడియో. ఇది మినీ వ్లాగ్ నెక్స్ట్ పీసీఓడి రివర్స్ ఛాలెంజ్ రెండు మిక్స్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ లేస్తుంది ఫస్ట్ బనానా స్టెమ్ జ్యూస్ ప్రిపేర్ చేసేసాను. నేను షార్ట్స్ ఇవన్నీ ఏం తీసుకోవట్లా, కొంచెం టైం ఉంది కాబట్టి అన్ని జ్యూస్లు ట్రై చేద్దాం. అన్ని ట్రై చేస్తున్నప్పుడు మీకు కూడా చూపించచ్చు అనేసి అలా చేస్తాను అనమాట. ఈ బనానా స్టెమ్ జ్యూస్ మీరు ఎంతమంది ట్రై చేస్తారో కమెంట్ చేయండి. ఇది టేస్ట్ అసలు ఏముండదు, జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది, మన కలర్ చూడడానికి అలా ఉంటుంది. కానీ సిఎంసీలో వేలూరులో సిఎంసీ హాస్పిటల్కి ఆపోజిట్లో ఈ బనానా స్టెమ్ జ్యూస్ చేస్తూ ఉంటారు, చాలా ఫేమస్ అక్కడ. ఇది కిడ్నీలో స్టోన్స్ని కరిగించడానికి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట. సో మార్నింగ్ పిల్లలకి ఇది ఇచ్చాను, సీరియస్కి ఇస్తే ఇందులో ఏం టేస్ట్ లేదన్నారు, అందుకని కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేయించాను, తర్వాత తాగారనమాట. బాగుంటుంది, ట్రై చేయండి. హెల్తీ అన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు స్లోగా ట్రై చేయడం బెటర్ అనమాట. ఈరోజు ఇంకొంచెం లేజీగా ఉన్నింది, అందుకే మా ప్లేస్ అంతా పోరిడ్జ్ చేసేసాను, కొత్త కుక్కర్లో చేశాను అనమాట. బాగా వర్క్ అవుతుంది, బాగా టేస్టీగా కూడా ఉంది. పిల్లలకి బాక్స్కి కూడా ఇదే పెట్టేశాను. ఇది చాలా ఈజీ, మనకి మార్నింగ్ వచ్చి అసలు టిఫిన్ చేసిన ఫీలింగే ఉండదు. చాలామంది మీ స్కిన్ చాలా కలర్ వస్తుంది అన్నారు, కలర్ కాదు లైటింగ్ వల్ల అనమాట. లైటింగ్ వల్ల అంటే కలర్ కొంచెం ఎన్హాన్స్ అయింది. నాది కలర్ పర్మనెంట్ ఏ కలర్ ఉందో అది చేంజ్ అవ్వదు, కానీ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అంతే. ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టించేసాను. ఈరోజు ఎందుకో నాకు కల్ట్కి వెళ్ళబుద్ధి కాలేదు, ఎందుకంటే నైట్ నేను సరిగ్గా నిద్రపోలా, పిల్లలకి కొద్దిగా కోల్డ్గా ఉన్నది. నాకు పిల్లలు నిద్రపోకపోతే నాకు నిద్ర రాదు, అందుకని నేను సరిగ్గా నిద్రపోలేదు, అందుకు కల్ట్కి వెళ్ళలేదు. ఫుల్ వాకింగ్ చేశాను అనమాట, ఒక 45 minutes. రాగానే పిల్లలు బాక్స్కి కొంచెం మిగిలినది ఆ ఫ్రూట్స్ అన్నీ తినేసాను. సూర్య పిల్లల కోసం అనేసి 1 part రసం రైస్ చేశారు. నిజంగా అసలు నేను టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. వాళ్ళకి కొంచెం అంటే కోల్డ్ అలా ఉన్నప్పుడు కొద్దిగా పెప్పర్ ఎక్కువ వేస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ప్లస్ స్మూత్గా ఉండాలని చేశారనమాట. నేనేమో బ్రింజ్ రైస్ చేశాను. ఈ రెసిపీ మీకు ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ట్రై చేయండి. ఈరోజు టేస్ట్ ఇంకా బాగా వచ్చింది. ఈరోజు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలి, సూర్యకు వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసారు, వాళ్ళకి ఫుడ్ తినిపించేసిన తర్వాత ఇంకా నేను వెళ్ళేసి రావాలి. యాక్చువల్లీ టైం అవుతుంది, అందుకే హడావడిగా తినడానికి ట్రై చేస్తున్నాను. ఈ రసం 1 pot రెసిపీది మీకు షేర్ చేస్తాను. పిల్లలకి ఎవరికైనా కోల్డ్ ఉండే వాళ్ళకైతే మంచిగా వర్క్ అవుతుంది. ఇంకా బ్రింజ్ రైస్, కొంచెం ఎగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ మజ్జిగ పులుసు, నాకు బాగా ఇష్టం, పెరుగు పచ్చడి. ఇది చాలా బాగుంది కాంబినేషన్. నేను ఫస్ట్ రసమే తిన్నాను అనమాట, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో ఎక్స్పెక్టేషన్తో తిన్నాను, అది ఇంకా సూపర్గా ఉంది. సూర్యకి చెప్పాను చాలా బాగుంది రెసిపీ, లాక్ చేసేయి అనేసి. సూర్య నెక్స్ట్ మీకు కూడా షేర్ చేస్తున్నారు. ఇంకా నేను తినడానికి బాక్స్కి లోబియా సాలెడ్ పెట్టుకునేసాను, ఒక బనానా, గ్రీన్ యాపిల్. ఇదే నా స్నాక్ డిన్నర్ 6:30కి తర్వాత నేను తిన్న ఇదే లాస్ట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.